కూడా విపరీతమైన రాజకీయ విమర్శలు రావడం జరిగింది. చాలా మంది ఉద్యమం చేసిర్రు. ఈయన ఏం చేయగలుగుతాడు? బక్కపల్సిన వ్యక్తి ఏం చేస్తాడు? ఈయన నుంచి ఏమైతది? తెలంగాణ సాధించేది ఉందా? వచ్చేది ఉందా? దీని నుంచి ఆయనకు రాజకీయ లబ్ధి పొందేది తప్పితే ఇది అయ్యేది లేదు, పోయేది లేదని చాలా మంది అవాకులు చవాకులు పేరడం జరిగింది. ఆది నుంచి కూడా ప్రతిరోజు, ప్రతిదినం, ప్రతి గడియ ఎన్నో వివాదాలకు దారితీసింది తెలంగాణ ఉద్యమం. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా, ఎంత రాజకీయంగా అపహాస్యం పాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు గురి చేసినా, పోలీస్ కేసు పెట్టినా, నియంత్రించినా, నిర్బంధించినా కేసీఆర్ గారు మొక్కవోని ధైర్యంతో తన యొక్క సైన్యాన్ని తయారు చేసుకొని తెలంగాణ సాధించే ఒక ఉద్యమంలో విజయం సాధించడం జరిగింది. చాలా కాలంగా వారు అన్నట్టుగా అంతకుముందు గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, చాలా మంది తెలంగాణ ఉద్యోగులు చెప్పారు. వాళ్ళందరూ కూడా చెప్తే కూడా ఎవరు సక్సెస్ కాలేకపోయి ఈయన అవుతాడు అన్నాడు. మరి దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఉమ్మడి రాష్ట్రంలో వలసవాదుల నుంచి, ఈ వలస పాలకుల నుంచి ఎన్ని నష్టాలు కష్టాలు ఎదురైనా కూడా మొక్కవోని ధైర్యంతో సపన్న వర్గాలను ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ సాధించుకున్న ఒక శక్తి యుక్తి గల వ్యక్తి కేసీఆర్ గారు, వారి యొక్క సైన్యం మేమంతా కూడా. మరి తెలంగాణ ఉద్యమాలు సపన్న వర్గాలు ఏకమైనాయి. ఎవరు చూసి ఏకమైనాయండి? ఈ బక్కపల్సిన వ్యక్తి కేసీఆర్ చూసే కదా. అంతకుముందుకు ఆజానుభావులు, పెద్ద పెద్ద కోటీశ్వరులు, 50 సంవత్సరాల ఉద్యమ చరిత్ర పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది ఉద్యమం చేసిరు. తెలంగాణ ఉద్యమం ఎవరు కూడా దాన్ని ముందుకు తీసుకోలేకపోయారు. చివరి అంచు వరకు చేర్చి విజయ తీరాన్ని తాకలేకపోయారు. మరి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, సమాజం నుంచి ఇబ్బందులు ఎదురైనా, రాజకీయ వర్గంగా ఇబ్బందులు ఎదురైనా అందరి వర్గాలు ఏకం చేసి కొత్త నాయకత్వాన్ని తయారు చేసి నూతన తరాన్ని తయారు చేసి కేసీఆర్ గారు వేలాది మంది కార్యకర్తలు ఈరోజు నాయకులుగా ఎదిగి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కార్పొరేషన్ చైర్మన్ గా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పనిచేయడం జరిగింది. ఈ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఆత్మగౌరవ నినాదం పేరు మీద ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి రాష్ట్రాన్ని సాధించినందుకే వేలాది మంది, వందలాది మంది రాజకీయంగా ఎదిగినారు. వందలాది మంది ఉద్యోగాలు వచ్చినాయి. చాలా మందికి ఈ రోజు సమాజంలో గుర్తింపు వచ్చింది ఉద్యమం పేరు మీద. స్వరాష్ట్రం సాధించుకున్న ఒక ఆత్మతృప్తి మిగిలింది. ఇన్ని ఒడిదుడుకుల మధ్యలో మొన్న 2 పర్యాయాలు ఎవరి సంబంధం లేకుండా ఏకాకిగా పోటీ చేసి మరి విజయం సాధించడం జరిగింది. 2 పర్యాయాలు అద్భుతంగా పరిపాలన అందించడం జరిగింది. ఇవాళ పక్క పార్టీలు పొత్తు పెట్టుకుంటే గెలవలేని పార్టీలు బీజేపీ పార్టీలో మాట్లాడితే ఇంతకన్నా విడ్డూరం ఏముంటదంటే, నేను ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతున్నాను. ఏమున్న పరిస్థితి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఇలా 4 దశాబ్దాల పైన ఇక్కడ తెలంగాణ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ నడిపించుకుంటూ మరి ఎక్కడ కూడా పక్కన కర్ణాటకలో 3 సార్లు గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ ఇద్దరు రాలేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ ఎవరు చేవ ఉన్న వ్యక్తులు, శక్తి ఉన్న వ్యక్తులు ఎవరు లేరు ఇక్కడ. ఒకవేళ ఎవరైనా పని చేస్తాడు, పని చేయనియారు. ఇలా భారతీయ జనతా పార్టీ తన సొంత గూటిని సెట్ చేసుకున్న అవసరం ఉన్నది. ఇలా కిషన్ రెడ్డి మీద వేలాది మంది కార్యకర్తలు ఇలా విమర్శిస్తుంటారు గ్రామీణ స్థాయిలో. ఈయన దండగా హైదరాబాద్ ఇచ్చిపెట్టి రాడని. ఒక దిగు రాజా సింగ్ మాట్లాడుతున్నాడు, సరైన నాయకులకు గుర్తింపు, తాబేదారులకు ఆఫీసు చుట్టూ తిరిగి చెంచాగిరి చేసేటోళ్ళకు పదవులు ఇస్తారని. ఇవన్నీ ఆరోపణలని భారతీయ జనతా పార్టీ పైన. ఇలా టిఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులు లేరు మా పార్టీలో. రామ్మోహన్ గారు, అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా అధినేతగా, ప్రెసిడెంట్ గా చేయబోతున్నారు పార్టీకి సంబంధించి. అది ఇవ్వాల్సి వస్తే గతంలో దళిత సీఎం చేస్తామని చెప్పారు. ఆ కొప్పుల ఈశ్వర్కో మిగతా వారికి ఇస్తే బాగుంటుంది, వారి కింద హరీష్ రావు పనిచేస్తే బాగుంటుంది తప్ప కేటీఆర్ కింద పనిచేయడానికి ఒప్పుకోవడం అనేది ఒక రకంగా సరైన పద్ధతి కాదు అంటూ కూడా చురకలండించే ప్రయత్నం చేశారు. మీరు దాని గురించి ఏమంటారు? ఒక్కటి విషయం గుర్తు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అంతకన్నా ఇంకో విడ్డూరం లేదు. ఆయన చరిత్ర ఏంది, ఆయన ఎటకెళ్ళి వచ్చిండు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎట్లేదు యావత్తు తెలంగాణకు, ఉమ్మడి రాష్ట్రానికి అంతా తెలుసు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని పరిపూర్ణంగా అందరూ అంగీకరించి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నారు. ఈరోజు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారికి అత్యంత విశ్వసనీయులు, కుడి ఎడమ భుజాలుగా నిలబడి పార్టీని నడిపిస్తా ఉన్నారు. ఈరోజు రజతోత్సవ సభలు అద్భుతంగా బ్రహ్మాండంగా నడిచినాయంటే కేసీఆర్ గారి సైన్యం యొక్క కనుచుపులో నడవడం జరిగింది. అందరూ కూడా ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచారు. వారి నాయకత్వంలో పనిచేస్తారు. ఇందులో రెండో థాట్ లేదు. ఇందులో హరీష్ రావు గారు ఒకటి పెడతారు, లేకపోతే కవిత ఇంకోటికి పోతుంది, కేటీఆర్ ఇంకో వైపు. ఇవన్నీ ఉత్తమ కేవలం రాజకీయ పక్షాల్లో జరుగుతున్నటువంటి ఆరోపణలు, అవస్థవాలు తప్పితే ఇందులో మాత్రం నిజం లేదు. ఎందుకంటే ఒకటి గమనించాలి, ఈ యొక్క 14 నెలలుగా కాంగ్రెస్ పరిపాలన గమనించిన అందరం ప్రజలందరూ తెలంగాణ ఉద్యమకారుల వైపే చూస్తున్నారు. హరీష్ అన్న వైపు చూస్తున్నారు, కేటీఆర్ అన్న వైపు చూస్తున్నారు, కేసీఆర్ గారి వైపే చూస్తున్నారు. మళ్ళా వీరే రావాలి, మాకు న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నారు. ఇది కంటగింపుగా మారి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు కొన్ని ఇట్లా
ఏమంటారు పొలిటికల్ సైడ్ లో రూమర్స్ క్రియేట్ చేస్తా ఉంటారు. రైట్ రామ్మోహన్ గారు, ఒకసారి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. ఒకసారి ఏమంటారు మనకి డాక్టర్ శివకుమార్ రావు గారు జాయిన్ అయ్యారు. శివకుమార్ రావు గారు నమస్తే అండి.